నేమ్ న్యూమరాలజీ. పేరులోని మొదటి అక్షరం మీరు ఎంత అదృష్టవంతులో తెలియజేస్తుందన్నమాట. ఏ నుంచి జెడ్ వరకు తెలుసుకోండి. మన పేరులోని మొదటి అక్షరానికి సంబంధించిన సంఖ్యను బట్టి మన స్వభావం, భవిష్యత్తు ఉంటుందన్నమాట. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం అతని గురించి చాలా చెప్తుంది. ఈరోజు మనం 7 నుంచి జెడ్ వరకు ఉన్న వ్యక్తుల స్వభావాన్ని మనం తెలుసుకుందాం అనమాట. అందులో మొదటిది ఏ అక్షరం ఉన్న వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసేవారు అనమాట. సహనం కలిగి ఉంటారు. వారు ప్రతి పరిస్థితిలో కూడా తమను తాము మలుచుకుంటారనమాట. అలాగే కొంతమంది వ్యక్తులు తమ కెరీర్ గురించి చాలా గంభీరంగా ఉంటారు. ఏ పరిస్థితుల్లో అయినా సరే తమ లక్ష్యాన్ని సాధిస్తారనమాట. ముందుగా వారి లోపాల గురించి మాట్లాడినట్లయితే వారు స్వభావంతో కొంచెం తక్కువగా ఉంటారనమాట. ఇక రెండోది బి అక్షరం. బి అక్షరంతో మొదలయ్యే వారు చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. ఎవరితోనూ అంత తేలిక కలవరు. బి అక్షరం కలిగినటువంటి వాళ్ళు కాస్త పిరికి స్వభావం కూడా కలిగి ఉంటారనమాట. వీళ్ళ జీవితంలోనే చాలా లోతైన రహస్యాలు తమ సన్నిహితులకు కూడా తెలియకుండా దాచి ఉంచుతారనమాట. వారు చాలామంది స్నేహితులను సంపాదించుకోవడానికి ఇష్టపడరు. కానీ వారు స్నేహం చేస్తే వారు ఎల్లప్పుడూ కూడా వాడుతూ ఉంటారనమాట. అంత బాగా స్నేహం చేస్తారు. ఇక పేరులో మొదటి అక్షరం సి ఉన్న వాళ్ళు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. అదృష్టం వాడుతూనే ఉంటుంది. వారు స్వతహాగా భావోద్వేగాలు కలిగి ఉంటారనమాట. అతని ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వారు ఎవరికీ సహాయం చేయకుండా అడ్డుకుంటారు. ఇది కూడా ఒకరి సంతోషంలో పాల్గొనవచ్చు లేదా పాల్గొనకపోవచ్చు అనమాట. కానీ ముందుకు మాత్రం సాగుతూ ఉంటారు. ఇక డి అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వ్యక్తులు సంబంధాలను కొనసాగించడంలో చాలా విశ్వాసపాత్రులు అనమాట. వారు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయరు. వారు అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఇతరులపై దృష్టి పెట్టకుండా తమకు కావాల్సింది చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇక అదే సమయంలో వారు ప్రేమ విషయంలో కూడా చాలా మొండిగా ఉంటారు. ఇక ఈ అక్షరంతో ఉన్నటువంటి వాళ్ళు బాహాటంగా మాట్లాడతారు. ఎలాంటి మొహమాటం కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా నవ్వుతూ సరదాగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారు టోకా టాకీని ఇష్టపడరు. ఇక పేరులో మొదటి అక్షరం ఎఫ్ కలిగినటువంటి వ్యక్తులు చాలా బాధ్యతాయుతమైనటువంటి రకం అన్నమాట. ఎంతో బాధ్యత కూడుకున్నటువంటి విధంగా ఉంటారు. వాళ్ళు కుటుంబం గురించి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా వారు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అందరితో చాలా ఈజీగా కలిసిపోవడం అనేటువంటి విషయాలు వీళ్ళకి ఎక్కువగా తెలియవు అనమాట. ఇక జీ అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి అండగా ఉంటారు. నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటారు. మెల్లమెల్లగా విజయాలను సాధిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ లక్ష్యాలను సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు. ఎక్కువ కష్టపడేటటువంటి తత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు అనమాట. అలాగే పేరులో మొదటి అక్షరం హెచ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఇలాంటి వ్యక్తులకు డబ్బు చాలా ముఖ్యం. వారు స్వతహాగా ఉల్లాసంగా ఉంటారు. ఈ వ్యక్తులు హృదయంలో కూడా నిజమైన వారు అనమాట. నాతో ఉన్న వ్యక్తులు ఇష్టం లేకపోయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారనమాట. వారు వెంటనే తమ మాటను వెనక్కి తీసుకుంటారు. వారి స్వభావంతో సున్నితంగా ఉంటారు. ఎక్కువగా డబ్బు సంపాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంతేవిధంగా చాలా నిజాయితీగా కూడా ఉంటారనమాట. అలాగే జే అక్షరం కలిగినటువంటి వాళ్ళు చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులకు చాలా మంది అభిమానులు ఉంటారనమాట. ఈ వ్యక్తులు జీవితంలోని ప్రతి మలుపులో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటారు. ఎంతో జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇక కే అక్షరం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ప్రతి దానిలో కూడా పరిపూర్ణతను కోరుకుంటారనమాట. ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు. దాని తగ్గట్టే కష్టపడి పని చేస్తూ ఉంటారు. వారు ఇతరుల నుంచి దూరంగా నడవడానికి ఇష్టపడతారు. ఎక్కువ శాతం మంచి మంచి విషయాల్లో ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనమాట. వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా కూడా ఒంటరిగా ఉంటేనే సాధించగలుగుతాం అనేటువంటి విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక ఎల్ అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యేటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా పొందాలనే కోరిక ఉండదు. వారు చిన్న ఆనందంతోనే మాత్రమే సంతోషంగా ఉంటారనమాట. ప్రతిదానికి ఏమి ఉన్నా లేకపోయినా కూడా ఎంతో సంతృప్తి చెందుతూ ఉంటారు. లేనిపోని ఆరాటాలకి పోరనమాట. అలాగే ఖర్చుల గురించి కూడా విపరీతంగా ఆలోచించరు. ప్రతి విషయంలో ఎక్కువగా అడ్జస్ట్ అవుతూ అర్థం చేసుకుంటూ ఉంటారనమాట. ఎం అక్షరంతో స్టార్ట్ అయ్యేటువంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు వారినే ఇబ్బందులకు నెడుతుంది వాళ్ళ యొక్క మొండి స్వభావం. వీరు చాలా మంచిగా నిజాయితీగా ఎప్పుడు నీతిగా ఉంటారనమాట. కాకపోతే వీరు ఉండేటువంటి మంచి లక్షణాల విషయంలో చాలా గట్టిగా ఉంటారు. ఏ విధంగా అంటే ఎంతో పట్టుదలతో ఎవరికి తలగ్గకుండా ఉంటారనమాట. ఖచ్చితంగా మంచిగా చేస్తూ మంచిగా చెప్తూ మంచిగా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. కాకపోతే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను చేసేది అందరూ వినాలి, నేను చేసేది అందరూ పాటించాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉంటారు. ఆ విషయం పట్లనే ఎంతో మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఎంతోమంది వీళ్ళకి దూరంగా వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఎప్పటికీ చాలా మంచిగానే జీవిస్తూ ఉంటారు. ఎన్ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు. ఎప్పుడు ఏం చేస్తారో కూడా వారికే తెలియదు. కానీ ప్రతి విషయాన్ని కూడా మనసులో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి ఉండే రకంగా ఉండరన్నమాట. ఓ అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యేటువంటి వాళ్ళు
వీరి మనసు చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. వీరు తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా పని చేస్తుంటారు. అందుకే జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తుంటారు అనమాట. ఇక పి అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులు కూడా ఓపెన్ మైండెడ్గా ఉంటారు. వారు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటారు. అందరినీ వెంట తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండడానికి బాగా కోరుకుంటారనమాట. ఇక క్యూ అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తులు స్వభావంతో నిజాయితీగా ఉంటారు. వారి స్వభావం చాలా సృజనాత్మకంగా ఉంటుంది. చాలా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎంతో నమ్మశక్యంగా ఉంటారనమాట. ఆర్ అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తులు ఎక్కువ సామాజిక జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు. వారు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. చాలా సంపదను సంపాదిస్తారు. డబ్బు అంటే వీరికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అదేవిధంగా ఆస్తులు అంటే కూడా ఇష్టంగా ఉంటాయన్నమాట. ఎంతసేపు కూడా వాటి గురించే వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాటి దిశగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఎస్ అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యేటువంటి వాళ్ళు చాలా కష్టపడి పనిచేసేవారు. వీరు మంచి మనసు కలిగిన వారు. వీరు మనస్సుతో వేగంగా ఆలోచనాత్మకంగా పనిచేస్తారు. ప్రేమ విషయంలో కాస్త పిరికిగా ఉంటారు. వెంటనే ఎవరికి ఏది చెప్పరు. అదే ప్రేమ విషయంలో సీరియస్గా తీసుకుంటారు కూడా. ఇక టీ అక్షరంతో పేరు మొదలైనటువంటి వాళ్ళు ఖర్చు చేయడానికి వెనుకాడరు. అలాంటి వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. వీళ్ళు కష్టపడి పనిచేయడానికి ఇష్టపడినప్పటికీ కూడా వీరికి ఎల్లప్పుడూ డబ్బు కొరత ఉంటుందన్నమాట. వీరు తమ హృదయాన్ని ఎవరితోనూ పంచుకోరు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. యు అక్షరంతో పేరు మొదలైనటువంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వారు వెనుదిరిగి చూడరు. వారు ఎల్లప్పుడూ కూడా వారి సంతోషం కంటే ఇతరుల సంతోషాన్ని చూసుకుంటారనమాట. అందరి గురించి ఆలోచిస్తూ ఎంతో బాధ్యతాయుతంగా నడుచుకుంటూ ఉంటారు. వి అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యేటువంటి వాళ్ళు స్వతహాగా కాస్త వదులుగా ఉంటారు. వారికి నచ్చినవి చేస్తారు. వీరు చాలా స్పష్టంగా హృదయపూర్వకంగా ఉంటారనమాట. అంటే సూటిగా వ్యవహరిస్తారు. కానీ వారి మాటలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. డబ్ల్యూ అక్షరంతో పేరు మొదలైనటువంటి వాళ్ళకి అహం అనే భావం వారిలో నిండి ఉంటుంది. ఇతరుల మాటలు ఎక్కువగా వినడానికి ఇష్టపడరు. వీరు ఎక్కువగా చూపించుకోవడానికి ఇష్టపడరు అనమాట. ఎంతో మొండిగా కఠినంగా ఉంటారు వీళ్ళు. అలాగే ఎక్స్ అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తులు కొద్దిగా భిన్నమైన స్వభావం కలిగి ఉంటారు. అతనికి చాలా త్వరగా కోపం వస్తుంది. నెమ్మదిగా పనిచేయడం వారికి ఇష్టం ఉండదు. వారు ఏం చేయబోతున్నారో కూడా వారికే తెలియదనమాట. ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వై అక్షరంతో పేరు మొదలైనటువంటి వాళ్ళు ఎప్పుడూ ఖర్చు గురించి ఆలోచించరు. వై అక్షరంతో పేరు ఉన్నటువంటి వ్యక్తులు దూరం నుండి చదవగలరు. వారు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. వారు ఎప్పుడు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరనమాట. ఇక జెడ్ అక్షరంతో పేరు మొదలైనటువంటి వాళ్ళు చాలా త్వరగా ఇతరులతో కలిసిపోతారు. వారి జీవితాన్ని చాలా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. జెడ్ అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తులు తమ ప్రేమ ముందు ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వరు. చూసారు కదండి, మన పేరు యొక్క మొదటి అక్షరాన్ని బట్టి మన స్వభావం ఏ విధంగా ఉంటుందనేటువంటిది న్యూమరాలజీ ప్రకారంగా కొంతవరకు అంచనా వేయడం జరిగింది. అందులోనే ఇవన్నమాట. వీటిని బట్టి పూర్తిగా కాకపోయినా కూడా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు.